హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చి హైదరాబాదీ దమ్ బిర్యానీ కొత్త రెసిపీ అనమాట. అంటే మేము మామూలుగా చేసేది కాకుండా, రొటీన్గా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలి ఏందని. సింపుల్గా ఈజీగానే అయిపోద్ది. సో ఫస్ట్ ఏంటంటే మనము దమ్ బిర్యానీకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి పెద్ద పీసెస్ తీసుకున్నాము. లెగ్ పీసెస్, ఈ వాటికి జాయింట్స్ అనమాట. సో ఈ పీసెస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి ఎలా ప్రాసెస్ ఏంది, కొత్త స్టైల్ అని చెప్పాను కదా, చూస్తూ ఉండండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకునేదానికి. సో ఇది బాగా వేసుకొని ఇట్లా కలిపెట్టి బాగా ఫ్రై చేసుకుందాం. సో అవుతా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఆనియన్స్. సో ఇవి కొంచెం లేట్ అవుతాయి. సో అందుకని చెప్పి కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ. సో ఇది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకొంచెం చేంజ్ అయ్యేదాకా వేపుకుందాం. కొంచెం కొంచెం టైం పడుతుంది ఇది, కానీ టేస్ట్ కావాలంటే ఓపిక్గా ఇవి చేసుకోవాలి. జస్ట్ ఒక 5 minutes ఉండి ఇంకా ఆఫ్ చేసేస్తాం. ఇప్పటికే చాలా వరకు బాగా మారిపోయినాయి కదా. సో ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా చాలు. మళ్ళీ మాడు స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ కూడా. సో ఈ వేడికి ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ దమ్ బిర్యానీలోకి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదే అన్నమాట సీక్రెట్ మసాలా. సో ఏమేమి వేసుకోవాలా ఏందని చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, ఇవేంటంటే మన క్వాంటిటీకి తగ్గట్టు మనకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి తీసుకుంటున్నాం. సో మేము తీసుకున్న చికెన్కి ఇన్ని ధనియాలు వేసామన్నమాట. సో ఇంకొంచెం కూడా వేద్దాం. సో ఇప్పుడు కొంచెం షాజీరా, బ్లాక్ క్యూమిన్ సీడ్స్ ఉంటాయి కదా, సో అదే కొంచెం షాజీరా వేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చి ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. మామూలుగా అయితే మనకి ఇలాచీ అయినా వేసుకోవచ్చు. సో మా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి సో ఇంకా ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. మంచి ఫ్లేవర్ వస్తుంది వేయంగానే. సో ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాము. సో ఒక స్టార్ పువ్వు వేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇవంతా ఏంటంటే నీట్గా పౌడర్ చేసుకోవాలి మిక్సీకి వేసుకొని. సో చూడండి ఇప్పుడు మెత్తగా పౌడర్ వచ్చేసింది కదా, ఫ్లేవర్ అయితే భలే ఉంది. సో ఇదే అనమాట సీక్రెట్ ఈ దమ్ బిర్యానీకి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ మనం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం మన టేస్ట్కి తగ్గట్లు. సో ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాం మన స్పైసెస్కి తగ్గట్టు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, అవన్నీ చూపించాను కదా. సో ఆ పౌడర్ ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాం. సో కొంచెం అల్లం పేస్ట్ జస్ట్ కొంచెం వేసుకున్నాం. పెరుగు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కంటే ఖచ్చితంగా ఈ పెరుగు ఉండాలి, ఎందుకంటే ఈ పెరుగు వేయడం వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది మనకు.
సో మసాలాలు ఈ పెరుగు అన్నీ మిక్స్ అయ్యాయంటే బాగా గ్రేవీ కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. సో అందుకని పెరుగు వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకుంటున్నాము. మామూలుగా అయినా మిర్చి వేసేసుకోవచ్చు, కానీ ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటే కొంచెం బాగుంటుంది, అందుకని ఇలా వేసామన్నమాట. మనం ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, సో అవి వేసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో. కొన్ని దీంట్లో వేసుకొని కొన్ని రైస్ పైన వేసుకుందాం, అందుకని కొన్ని ఎత్తిపెట్టాను అనమాట ఇవి. సో ఇప్పుడు లాస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సినటువన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన మసాలాలంతా ఈ చికెన్ పీస్కి బాగా పట్టాలి. ఎంత బాగా కలిపామంటే అంత టేస్ట్గా ఉంటాయి పీసెస్, అంటే బాగా ఆ పేస్ట్ అంతా పడుతుంది కదా వాటికి. సో అందుకని మనం బిర్యానీలో వేసినా కూడా సప్పగా లేకుండా టేస్ట్గా ఉంటాయి, అందుకని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు చూడండి, నీట్గా బాగా మిక్స్ చేసేసాం కదా. సో మొత్తం ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము, అంటే టేస్ట్ బాగుంటుందని. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మేము కొంచెం బాగానే తింటాం కాబట్టి లాస్ట్లో నెయ్యి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు వేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం, బాగా మసాలా అంతా పట్టుకుంటుంది. సో ఈ లోపల మనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా చేసుకుందాం, ఇది పక్కన పెట్టేసి. సో ఇలాగా ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేస్తాం అనమాట. ఒకవేళ టైం మనకు సరిపోలేదు అనుకుంటే 15 మినిట్స్ అన్నా పక్కన పెట్టాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసాం కదా ½ అన్ అవర్, ఇంకా టైం ఉంది కాబట్టి ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఈ బియ్యం నానేటివి ఇవన్నీ. సో అందుకని చెప్పి ఇక్కడ బియ్యం కడుగుతున్నాము. ఇవి అది నానేలోపు ఇవి పక్కన పెట్టుకుంటే ఇవి కొంచెం బాగా కుక్ అవుతాయి కదా, అందుకని ఇవి కడిగేసి పక్కన పెట్టేస్తాను ఇవి కూడా. మేమైతే ఎప్పుడు బిర్యానీకి కానీ బాస్మతి రైసే యూజ్ చేస్తాం. మనం ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ బాగుంటాయి కదా, అందుకని ఎక్కువ బాస్మతి రైసే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం గిన్నెలో నీళ్ళు తీసుకొని రైస్ చేసుకునేదాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ వాటర్లో లవంగాలు కొద్దిగా, అంటే ఈ వాటర్ ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాం, కొద్దిగా సాల్ట్, సో ఇప్పుడు ఏంటంటే అవి వేసేసాం కదా, ఈ ఆన్ చేసేసి మూత పెట్టేస్తున్నాం. ఈ బాగా మరగాలి. మేమేంటంటే ఈ కరెంట్ కుక్కర్లోనే పెడతాము, మామూలుగా అయితే మనం స్టవ్ మీద గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. సో మా స్టవ్ అంత బాగా రాదు కాబట్టి దీంట్లోనే పెట్టేస్తాం మేము. ఈ బాగా మరిగిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, మనకు ఒక 15 నిమిషాలకంతా ఇట్లా బాగా తెల్లడం స్టార్ట్ అయింది వాటరు. సో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము, సో దాంట్లో వేసేయాలి ఇప్పుడు. సో వేసి ఇవి బాగా ఒక 70% ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి 70% అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చికెన్, దానిపైన వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో బియ్యం వేసి మనం కొంచెం ఉడకబెట్టుకుందాం.
సో ఇప్పుడు బియ్యం వేసేసాం కదా, బాగా ఉడకనిద్దాం ఒక 70%. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, పైకి కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని తీసి మనం జాగ్రత్తగా తీయాలి, పైకి వస్తుంది. సో మొత్తం ఓవర్ కుక్ ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని తీసి మనం ఆ చికెన్ మీద వేయాలి. సో ఇప్పుడు చూడండి ఇట్లా ఉడికింది కదా, దీన్ని అయితే ఈ చికెన్ పైన వేయాలి. ఈ చికెన్ ఏంటంటే జస్ట్ 5 minutes ముందు అట్లా స్టవ్ ఆన్ చేసామన్నమాట. సో అందుకని నూనె అంతా అట్లా వచ్చింది. సో ఇప్పుడు దీనిపైన మనం లేయర్స్గా వేసుకోవాలి. ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఇంకొక దమ్ చేసినప్పుడు ఇంకొక 30% ఉడికిపోతుంది. సో ఇప్పుడు చూడండి లేయర్స్గా వేసేసాం కదా, నీట్గా సమానంగా వేసాము. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎత్తి పెట్టాం కదా, కొంచెం చికెన్లోకి వేసి, సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇట్లా రైస్ ఏంటంటే ఒక్క దగ్గరే వేసేయకూడదు అనమాట, నీట్గా మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేటట్టు రౌండ్గా అట్లా సమానంగా చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం దమ్ చేయాలి కదా, అందుకని ఇట్లా పేపర్ పెడుతున్నాము, అంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా. సో ఆ పేపర్ వేసి నీట్గా సెట్ చేయాలన్నమాట. సో ఇట్లా చుట్టూ గాలి పోకుండా నీట్గా సెట్ చేయాలి. సో ఇప్పుడు దీనిపైన దీని కడాయి మూత ఉంటుంది కదా, ఆ మూత పెట్టేస్తే నీట్గా కరెక్ట్గా సెట్ అవ్వద్దు అనమాట. సో ఇలాగ దమ్ముకి ఇలా చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసి కరెక్ట్గా ఒక 15 minutes ఉంచితే చాలు. సో ఆన్ చేసాం కదా, సో ఇప్పుడు 15 minutes ఉంచామంటే ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా వస్తుందంటే బాగా రెడీ అయిపోద్ది మనకు. రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏందని. గైస్ ఇది చూడండి 15 minutes తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, చూడాలి టేస్ట్ ఎలా వచ్చింది. అంతా బాగా కలిపేయాలి, కొంచెం తిప్పడానికి కొంచెం కష్టం అవుద్దేమో, చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ లెమన్ కట్ చేసి పెట్టినాను, బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో ఇది చూడండి ఇప్పుడు నీట్గా నిదానంగా తిప్పాలన్నమాట, ఎందుకంటే కొంచెం నిండకి ఉంది కదా, మరీ ఎక్కువ బియ్యం వేసేసినట్టున్నాను. దీని కింద కూడా గ్రేవీ బాగున్నట్టుంది. నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్, ఇది చూడండి చాలా బాగా వచ్చింది. డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి అనమాట. చూద్దాం మనం ప్లేట్లో వేసుకొని. సో చూసారు కదా గైస్, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చూసామన్నమాట, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.